హలో విజ్ఞాన్ గారు. హలో అండి. అండ్ ఉగాది సందర్భంగా రిలీజ్ అయిన దాస్కదంకి యాక్చువల్గా ఇది కొన్ని విమర్శల మధ్య వివాదాల మధ్య రిలీజ్ అయిందని అనుకోవచ్చు. అండ్ ఆ విక్షస్కేన్కి అయితే మాత్రం ఖచ్చితంగా ఈ సినిమా నిలబడి తీరాల్సిన అన్ని డబ్బులు ఇందులోనే పెట్టానంటూ కూడా పాపం చెప్పుకొచ్చారు. సో ఎట్లా ఉంది సినిమా? విశ్వక్సేన్ కాన్ఫిడెన్స్కి అండ్ ఎన్టీఆర్ గారి ప్రమోషన్స్, అలాగే బోల్డ్ అని వివాదాలు, పోస్టర్లు చింపడము, అది ఇది ఇవన్నిటి మధ్యలో రిలీజ్ అయిన దాస్కదంకి మరి ఎలా ఉంటుంది అని చెప్పుకుంటే బదులు రెగ్యులర్ కమర్షియల్ సినిమాలానే ఉంది ఓపెన్గా చెప్పాలి అంటే. అండ్ సేమ్ ఫార్మాట్, ఈ మనిషిని పోలి ఇంకొక మనిషిని ప్లేస్ చేయడము, ఈ మధ్య తెగ వస్తున్నాయి కదా ఇలాంటి ఇట్లా ఇదే ఎప్పుడో మన రౌడీ అల్లుడు ఫార్మాట్ లాగా అదే ఉంది. పెద్దగా అంత ఏమనిపించిన. కాకపోతే వీళ్ళు ఏం చేసుకున్నారంటే స్టార్టింగ్ ఒక లైన్ అనుకున్నారు, నీట్గా వెళ్ళింది. నెక్స్ట్ తర్వాత ఇంకో టర్న్ తీసుకుంటుంది. ఆ తర్వాత ఇంటర్వెల్ బ్యాంక్ రాగానే సడన్ సర్ప్రైజ్ ఇంకోటి వస్తుంది. నెక్స్ట్ ఇంటర్వెల్ తర్వాత ఏం చేశారంటే దాని సస్పెన్స్ థ్రిల్లర్కి వెళ్ళిపోతుంది. థ్రిల్లర్ జోన్కి వెళ్ళిన తర్వాత లాస్ట్కి క్లైమాక్స్ని ఇవన్నిటికి క్లారిటీ ఇచ్చుకుంటూ క్లైమాక్స్ ముగిస్తారు. సో ఒకసారి టైప్ ఆఫ్ డిఫరెంట్ స్టోరీ అనమాట. అంటే ఎందుకు వెళ్తుంది, ఎలా ఉంటుంది అంటే ఇలా కూడా ఉండొచ్చు కదా అని చెప్పేసి అనిపిస్తుంది. అండ్ ఇంకొకటి, విలన్ పాత్రల్ని చాలామంది మన వాళ్ళు చాలా బలంగా రాసుకుంటారు. ఏదేమైనా ఒక టైప్ ఆఫ్ విలన్ అంటే అమ్మో విలన్ అనేలాగా ఉంటారు. ఇక్కడ ఏంటంటే విలన్ చేసే పనులను మనం చూపిస్తే పర్లా, విలనే వచ్చి నేను అది చేశాను ఇది చేశాను నా గురించి తెలుసా అని చెప్తాడు. అది ఇలా ఉంటుందంటే మరి ఏంటి ఇలా ఉంది ఏంటో అనిపిస్తుంది. సో ఆ రకంగా ఉంది. అండ్ నటన పరంగా అందరూ బాగా చేశారు, ఆ విషయంలో అండ్ రోహిణి గారికి విశ్వక్సేన్కి ఉండే అనుబంధం బాగుంటుంది అంత, ఇవన్నీ ఓకే. అండ్ పాటలు బాగుంటాయి, వాళ్ళ విజువల్స్ ఇంకా బాగుంటాయి. కొంచెం జబర్దస్త్ ఆర్టిస్టులు కూడా కనిపించారు కదా. ఇక పెట్టుకుంటారు కామన్, వాళ్ళంతా అనాథలు అనమాట. ఈ మహేష్ అచంటావును ఆది హైపర్ ఆది వీళ్ళంతా కూడా వీళ్ళంతా ఒక అనాథలు. ఆ తర్వాత సడన్గా వీళ్ళ జీవితాల్లోకి ఏమైంది, అలా ఎలా రిచ్ అయ్యారు, ఎందుకు పూర్ అయ్యారు, ఆ కథ ఏంటి, ఇదేంటి, ఆ సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్ ఏంటి, ఆ నివేత పేతురాజ్ ఎందుకు ప్రేమించింది, ఇవన్నీ కూడా మెయిన్ ప్లాట్ అనమాట. అది కథ. ఏమీ లేదు ఓవరాల్గా చెప్పుకోవడానికంటే. కొత్తగా ఏదైనా మాట్లాడాలి అంటే ఇది ఒక ప్రయోగం చేసి, అంటే ఒక సినిమాని కమర్షియల్ జోన్లో తీసుకొచ్చి ఏదేదో చేసేసి ఇంటర్వెల్లో ఒక సస్పెన్స్ ఇచ్చి దాన్ని థ్రిల్లర్ జోన్కి వెళ్ళి అన్నిటికీ క్లారిటీ ఇద్దామని అనుకుంటాడు. వికటించింది, అంతకుమించి ఇంకేం లేదు. వికటించిందా అంటే అనిపించింది, ఇంకా ఏం చెప్పడు మరి. అంటే నాకు ఈ సినిమా నాకు ఇష్టం విశ్వక్ అంటే పర్సనల్గా. అంటే లైక్ అండ్ సినిమాలన్నా తన యాటిట్యూడ్ అన్నా తన వే ఆఫ్ నరేషన్ అన్నా నాకు ఇష్టం. ఇలా నేను ఎక్స్పెక్ట్ చేయాలి. అండ్ సాంగ్స్లో కూడా మ్యూజిక్ వైజ్గా కొంచెం ఏదో రకమైన డిసప్పాయింట్మెంట్ అనిపించింది. బట్ ఇట్స్ ఓకే ఓవరాల్గా. యాక్చువల్గా విశ్వక్కి ఆ స్క్రిప్ట్ మీద చాలా మంచి ఐడియా ఉంటుంది, గ్రిప్పింగ్ ఉంటుంది. మరి అయినా సరే ఎందుకు దట్టు డబ్బులన్నీ పెట్టాడు కాబట్టి ఇంకొంచెం ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకుని పని చెయ్యాలి. బట్ మధ్యలో ఏదో పర్సనల్ లైఫ్లో ఏదైనా ఎప్పుడెప్పుడన్నా డిప్రెషన్కి గురయ్యి ఇంకేమన్నా అయితే ఆ డిస్టర్బెన్సెస్ అన్ని సినిమాలో కనిపించాయి మనకి. అంటే మళ్ళీ తేరుకొని అమ్మో ఇక్కడ ఆగిపోయింది కదా, ఇక్కడ నుంచి ఇట్లా ఉండాలి. స్క్రిప్ట్ రాసుకునేటప్పుడు కొంతమందికి పర్సనల్ లైఫ్లో ఏమన్నా జరిగితే అవన్నీ ఆ ఎఫెక్ట్స్ అన్నీ ఆ కథ మీద పడతా ఉంటాయి. సో ఇంకొంతమందికి ఏంటంటే పర్సనల్ లైఫ్ ఎలా ఉన్నప్పటికీ కూడా కథే ఏది ఎలా ఉంటే అలాగే ఉంటుంది. ఇక్కడ మాత్రం అలా అనిపించాలి. అతని తాలూకు అంతా కానీ పడిపోయింది దానిపైన. ఒక రకంగా చూసుకుంటే పెద్దగా ఏమనిపించలేదు. అండ్ హీరోయిన్ కోసం ఏం చెప్తారు? ఉన్న వాటిలో పర్వాలేదు, బాగానే నటించింది. మిగతా క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా ఇట్స్ ఓకే, సో. అండ్ టెక్నికల్ వాల్యూస్ కొంచెం బాగున్నాయి. సినిమాటోగ్రఫీ కానివ్వండి, బీజిఎం కానివ్వండి, సాంగ్స్ కానివ్వండి, దీస్ ఆర్ ఆల్ ఓకే. బట్ పెద్దగా చెప్పుకోవడానికి అసలు కథ లేదు. అందుకే మనం ఇంతసేపు కూడా మాట్లాడుకోలేకపోతున్నాం, అది సంగతి. కానీ ఇక దీని గురించి ఇక రీసెంట్ డేస్లో ఆయన ఎమోషనల్ అవ్వడం మాత్రం చూసి అయ్యో పాపం అనిపించింది. సినిమా తప్పకుండా హిట్ అవ్వాలనిపించింది. అండ్ ఎన్టీఆర్ గారు ఆయన కోసం ప్రమోషన్స్కి రావడం, యుఎస్లో ఉన్న బిజీగా ఉండి ఈయన కోసం రావడం, ఇవన్నీ చూసుకుంటుంటే అండ్ మళ్ళీ ఈయన కూడా నా సినిమాలో దాస్ ఉంటే నాకు హిట్, అటు ఫలక్నుమా దాస్ ఇటు దాస్కదంకి అని ఒక సెంటిమెంట్ పెట్టుకుని అది చెప్పాడు. అండ్ సేమ్ యాజ్ యూజువల్గా తన కాన్ఫిడెన్షియల్ స్పీచ్ ఎలా ఉంటుందో మనకు తెలిసిందే సినిమా రిలీజ్కి ముందు. సో ఇలాంటప్పుడు ఏమవుతుందంటే ఆ కాన్ఫిడెన్స్ కాకుండా
ఆ కాన్ఫిడెన్స్ కాస్త ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోయింది అంటూ కాస్త విమర్శలు ఎదుర్కొంటున్నారు. దాన్ని అట్లా అనలేను, ఎందుకంటే ఎవరి సినిమా గురించి అయినా వాళ్ళు బాగానే చెప్పుకోవాలి, అది తప్పేం లేదు. ఇప్పుడు అంత ఎందుకు లైగర్ రిలీజ్ ముందు ఎంత బాగా చెప్పుకుంటారు, అవునా? అదంతే ఇక అది దాన్ని మనం ఏం అనలేము. మన ఆచార్య రిలీజ్కి ముందు ఎంత బాగా చెప్పుకున్నారు, అంతే కదా, చెప్పుకుంటారు. ఎవరి సినిమా గురించి వాళ్ళు బాగానే చెప్పుకుంటారు, కానీ సమ్ టైమ్స్ ఇట్లాంటి తేడాలు కొడితే ఉన్నాను. బట్ అట్లని మరీ ఆచార్య అంత లైగర్ అంత డిసప్పాయింట్మెంట్స్ అయితే ఏమి ఉండవు. యూ విల్ ఎంజాయ్ దిస్ ఫిలిం. అంటే నాకు పర్సనల్గా ఎందుకు అంత అనిపించలే, బట్ అంటే పర్వాలేదు, ఇట్స్ ఓకే, యూ కెన్ వాచ్, వన్ టైం వాచ్ చేయొచ్చు. అంటే మరీ అసలు చూడొద్దు ఇందులో ఏమీ లేదు అనేది అయితే ఏమీ లేదు, బాగానే ఉంది. అంటే లైక్ వాళ్ళ వెర్షన్లో వాళ్ళు మంచిగానే చేస్తాం. కొంచెం గౌతమ్ నందా టచ్, కొంచెం ఆ టచ్, కొంచెం ఈ టచ్, రకరకాల సినిమాల టచ్లు కనిపించిన దాంట్లో విశ్వక్సేన్ ఊహించుకొని ఇంకో రకంగా చూసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఈ టైంలో ఈ సినిమా చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో మరి నెక్స్ట్ ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? ఉన్నదంతా పెట్టి తీశాను, ఇలా చేశానని ఆయనే చెప్పుకున్నాడు, అది కాస్త ఏదో అయింది. నెక్స్ట్ ఇంకా హీరోగా కెరీర్ చేసుకొని మళ్ళీ ఎప్పుడన్నా వస్తాడేమో చూడాలి. బట్ ఏంటో, అండ్ ఈ పోస్టర్లు చింపడం ఎందుకో నాకు అర్థం కాలేదు. దాస్ కదమ్కి అంతగా ఏం లేవు, ఎవరిని అనింది లేదు, ఆయన మీద ఎందుకు జనాలకు ఒక టైప్ ఆఫ్ కక్ష. నిజమే, అంత సీన్ ఎందుకు క్రియేట్ చేసేప్పుడు సినిమా ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది, ఏదో ఉంటుందేమో అనే డౌట్తో చేశారు. బట్ రిలీజ్ అయిన తర్వాత ఎవరు ఇబ్బంది పడాల్సింది అయితే అందులో కనిపించడం లేదు. మరి ఎందుకు ఆ సీన్ క్రియేట్ చేశారు వాళ్ళు? చూడాలి, అదే ఏంటో నాకు కూడా అసలు డిసప్పాయింట్మెంట్ అనిపించింది. అది అంటే ఏదో కక్ష సాధింపు చర్యలాగా ఉంది. కొన్ని సినిమాలకి ఏమీ లేకున్నా సరే ఎక్కువ మోత మోగించేసరికి అవి బాగా హిట్ అయిపోతాయి. ఇంకా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ధమాకాలు అసలు కదే ఉండదు, కమర్షియల్ ఎలిమెంట్స్ దాన్ని లేపేశారు, అది ఎక్కడికో వెళ్ళిపోయింది, 100 కోట్లు వసూలు చేసి కూర్చుంది. దీన్ని కూడా అలా లేపితే నిజంగా 100 కోట్లు వసూలు చేసే సినిమాయే యాక్చువల్గా చెప్పాలంటే. అంటే మరీ ఏమీ లేదనేది ఏం లేదు, మనకేంటంటే ఒక రొటీన్ మూవీలాగా అనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే నాకు ధమాకా కంటే బెస్ట్ ఇది. అంటే కొన్ని ఎలిమెంట్స్లో ధమాకా చాలా క్లీన్గా వెళ్ళిపోతుంది, ఇది ఇంకా దానికంటే కొంచెం బెస్టే. సో ఆ రకంగా బట్ ఏంటో ఎందుకు ఆడలేదు అనేది చూడాలి. ఓకే, మరి దీన్ని పైకి లేపాలంటే ఇప్పుడు ఏం చేయాలి అని అంటారు? ప్రమోషన్స్కి అయితే జూనియర్ ఎన్టీఆర్ గానే తీసుకొచ్చారు. సో వన్స్ రిలీజ్ అయిపోయిన తర్వాత ఇది చాలా ఇంపార్టెంట్, సినిమాను పైకి లేపడం. ఇది రెగ్యులర్గా అందరూ చేసుకునే పని. సినిమా ఒకరోజు అన్నా 2 రోజులు అన్నా సక్సెస్ మీట్ అని పెట్టేస్తారు, దానికి అందరినీ పిలిచి అసలు ఇది సక్సెస్ అవ్వడానికి కారణం మీరే అంటే ఇక ఆ రకంగా జనాలు కూడా సక్సెస్ అయిందేమో అని కూడా కొంతమంది నెక్స్ట్ టైం చూసి అప్పుడు కనెక్ట్ అయ్యే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. సో మేబీ ఆ రకంగా కనెక్ట్ అవ్వచ్చేమో. ఓకే, సో సినిమా అయితే ఓవరాల్గా మీరు పర్వాలేదు చూడొచ్చు అనే చెప్తాను. పర్వాలేదు చూడొచ్చు అనే చెప్తాను. అండ్ నా రేటింగ్ అయితే దీనికి నేను 2.5 ఇస్తాను. 2.5. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.